श्रीशैलदया पात्रं धीभक्त्यादिगुणान्वितं वन्दे प्रजामातरं मुनिं लक्ष्मीनाथमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतराणतुनाय मेने अस्मद्गुरोः भगवतौ सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योदत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यसनकुलपतेरुकुलाभिरामम् श्रीमतदङ्ग्रिवलम्बुटमामि मूर्धना भूतं धरसमहदाह्वयवटनाथ श्रीभक्तिसारकुलधीकरयोगिवाहान् भक्तान् गृहेणुपरकालैरिन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधि सुरस्वभावः भोगापवर्गतदुपायगतिरुदारः सन्दर्शेन तस्मै नमो मुनिवराय परातिराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकरातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयतः सर्वकिल्पिशनाशनं विशिष्टं दुरात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय यथा विद्याया विमुक्तया यासाया वरं कर्म विद्या अन्या शिल्पनैपुणम् ते विष्णुचित्तपदपङ्कजङ्गमाय देतो महत्प्रहयते किमतः परिणनोति ममापि यदि शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् अन्धाकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गणधर्षमेघवर्णं दुवाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं वावहरं सर्वलोकैकनाथम् तदङ्गचक्रं दकिरीटकुण्डलं दपीतपत्रं दरधीरुहेक्षणं दहारवक्षत्रदोपि कौतुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశం చదువుతుంటాం అన్నమాట. దాంట్లో కూడా 13వ అధ్యాయం ప్రారంభించి ఒక 21 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. దాంట్లో ఉన్నటువంటి 39 శ్లోకాల్లో 21 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈ 13వ అధ్యాయంలో ముఖ్యంగా మనకి మృత శ్రాద్ధ క్రియ అని చెప్పడం జరిగింది. అంటే శ్రాద్ధ విచారం, అంటే చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి కర్మల గురించి, ఎన్నో రోజు ఏం చేయాలి, ఏమిటి ఔశౌచం గురించి ఇవన్నీ కూడా చెప్తూ, అంటే గృహస్థులు చేయవలసిన కార్యక్రమాలు ఇది కూడా ఒకటి అనమాట, ముఖ్యమైనటువంటిది అనమాట. కాబట్టి ఆ విధంగా 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు ఏ విధంగా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరంగా చెప్పబడింది అనమాట. ఈ క్రమంలో 21వ శ్లోకంలో మనకి మైల శుద్ధి అయిన తర్వాత, అంటే మైల గడిచిపోయిన తర్వాత నిత్యానుసారంగా మొదటి వేసి సంఖ్యలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అనంతరం వారు విడిచిన ఉచ్ఛిష్టం వద్ద దర్భలపరిచి పిండం ఉంచి ప్రేతకు సమర్పించాలి. ఐజో భోజయేత్ కామం ద్విజానాధ్యే తతో దినే దద్యాత్ దర్భేషు పిండం చ ప్రేతాయోచ్ఛిష్ట సన్నిధో ప్రేతాయా ఉచ్ఛిష్ట సన్నిధో. అంటే వారు భుజించిన తర్వాత బ్రాహ్మణులు వారు విడిచినటువంటి ఉచ్ఛిష్టం వద్ద దర్భలు పరిచి, అంటే అక్కడే చేయాలన్నమాట. ఆ పిండ ప్రధానం అక్కడే చేయాలి. పిండం ఉంచి ప్రేతకు సమర్పించాలి. ఆ తర్వాత ఏం చేయాలి ఏమిటి అనే విషయాల గురించి మనకి 22వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి మైల శుద్ధి అయిన తర్వాత బ్రాహ్మణుల భోజనం అయిన పిమ్మట 4 వర్ణాల వారు కూడా క్రమంగా జలం, ఆయుధం, కర్ర చేతితో తాకాలి అనేటువంటి చెప్పబడింది. ఆ తర్వాత 22వ శ్లోకం నుంచి ఆ తర్వాత ఏం చేయాలి ఏమిటనే విషయాలు మనం ఈరోజు చదువుకుందాం అన్నమాట. కాబట్టి శ్రీ విష్ణు పురాణం 13వ అధ్యాయం తృతీయ అంశంలో 22వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. తతః స్వవర్ణధర్మాయే విప్రాదీనాం ఉదాహృతాః తాన్ కుర్వీత పుమాన్ జీవేత్ నిజ ధర్మార్జనై తథా నిజ ధర్మ అర్జనై తథా. సరే, అన్నీ అయిపోయింది కార్యక్రమం అన్నీ కూడా. మరి ఏం చేయాలి? ఆ తర్వాత మామూలు జీవితం గడపాలి కదండి. అవన్నీ మనం నిన్నే అనుకున్నాం అనమాట. ఏదో ఆ 13 రోజులు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మన కార్యక్రమం మనకి ఉంటాయి కదండి. మన జీవనోపాధి కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఆ పోయిన వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉండలేము. మన కార్యక్రమం అన్నీ నిలుపుకొని వాళ్ళనే చింతిస్తూ ఇంటి వద్ద గడపలేము కదండి. కాబట్టి పురాణాల్లో కూడా అది చెప్పారు, ఏమి
తత స్వవర్ణ ధర్మ ఏ విప్రాదీనా ఉదాహృతా ఉదాహరణ చెప్పబడింది. అంటే ఏమిటి? ఆ తర్వాత బ్రాహ్మణులు ఉన్న వారికి ఏ ఏ వారి వర్ణ ధర్మాలు చెప్పబడ్డాయో ఆయా ధర్మాలను ఆచరించాలన్నమాట. తాన్ కుర్వీత పుమాన్. ఆ తర్వాత ఏమిటి? పురుషుడు పిమ్మట తన ధర్మంచే సంపాదించి ధనంతో జీవించాలి. జీవే నిజ ధర్మ ఆర్జనై తథా. నిజ ధర్మ ఆర్జనై, అర్జన అంటే సంపాదించడం. కాబట్టి పురుషుడు తన ధర్మంచే సంపాదించిన ధనంతో జీవించాలి, అంతేగాని ధర్మంతో జీవించాలి. అంటే ధర్మార్జన అని చెప్పడం, అర్జన అని చెప్పలేదు అక్కడ కూడా. పురాణాల్లో కూడా ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నా. ప్రతి పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అనమాట. ఎందుకంటే ధనార్జన అన్నారు అనుకోండి, ఏదో విధంగా సంపాదించచ్చు అని అర్థం స్ఫురిస్తుంది. కానీ అలా చెప్పలేదు ఇక్కడ. ధర్మార్జనై తథా, ధర్మంచే సంపాదించడంతో జీవించాలి. మృతాహని చ కర్తవ్యం ఏకోదిష్టమదపరం ఆహ్వానాది క్రియాదైవ నియోగరహితం హి తత్. అనంతరం 2వ మాసం నుంచి చనిపోయిన తిథి రోజున ఏకోదిష్ట శ్రాద్ధం చేయాలి. 2వ మాసం నుంచి చనిపోయినటువంటి తిథి రోజున అనమాట. అంటే ఏ తిథిన చనిపోయారో ఆ తిథి రోజున 2వ మాసం నుంచి, అంటే ఈ నెల అయిపోయింది అనుకోండి, చనిపోయిన తర్వాత ఈ నెల అయిపోయింది, ఇక 2వ మాసం నుంచి చనిపోయిన తిథి రోజున ఏకోదిష్ట శ్రాద్ధం చేయాలి. ఈ మాసిక విధిలో ఆహ్వానాది క్రియలు కానీ విశ్వేదేవ స్థాన నిమంత్రణం కానీ ఉండవు. మృతాహని చ కర్తవ్యం ఏకోద్దిష్టమత, మృతాహని చ కర్తవ్యం ఏకోద్దిష్టమత పరం ఆహ్వానాది క్రియా దైవ నియోగ రహితం హి తత్. రహితం అంటే ఏమిటి? ఉండదు అని అర్థం. ఏమి ఉండదు? ఆహ్వానాది క్రియా దైవ నియోగ రహితం. అంటే ఇక్కడ విశ్వేదేవస్థానం నిమంత్రణం కానీ అలాంటివే ఉండదు, ఆహ్వానాది క్రియలు కానీ ఏమి ఉండవు అనమాట. ఆ విధంగా ఏకోదిష్ట శ్రాద్ధం చేయాలి. ఎప్పుడు? చనిపోయినటువంటి 2వ మాసం నుంచి అన్నమాట. ఆ శ్రాద్ధంలో ఏం చేస్తారు అంటే అర్ఘ్యం 1, అలాగే పవిత్రం 1 ఇయ్యాలన్నమాట. ఏకో అర్ఘ్యత్తత్ర దాతవ్య తథైవ ఏక పవిత్రకం ప్రేతాయ పిండో దాతవ్యో భుక్తవత్సు ద్విజాదిషు. ఆ తర్వాత బ్రాహ్మణ భోజనం పూర్తి అయిన తర్వాత ప్రేతకు పిండ ప్రదానం చేయాలి. ఆ శ్రాద్ధంలో అర్ఘ్యం 1, అలాగే పవిత్రం 1 ఇయ్యాలన్నమాట. ఏకో అర్ఘ్యత్తత్ర దాతవ్య తథైవ ఏక పవిత్రకం. ఏక పవిత్రం అంటే దర్భతో చేసింది అనమాట. అంటే మన ఉంగర వేలికి ధరిస్తారు దాన్ని, అలా ఇవ్వాలన్నమాట. కాబట్టి బ్రాహ్మణ భోజనం పూర్తయిన తర్వాత ప్రేతాయ పిండో దాతవ్యో భుక్తవత్సు ద్విజాతిషు. భుక్తవత్సు అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ప్రేతకు పిండ ప్రదానం చేయాలి. అంటే చాలా కాంప్లికేటెడ్ ఏం లేదండి, చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. అంటే 12 నెలలు 11 నెలలు చేయాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు భుజిన తర్వాత బేసి సంఖ్యల భక్తులను భుజింపజేయాలి అని చెప్పినందువల్ల ప్రేత కొరకు 1 పిండమనే పెట్టాలి. ఈ విధమైన మాస శ్రాద్ధం నందు బ్రాహ్మణులు భుజించిన పిదప ప్రేత కొరకు పిండమును 1 పెట్టాలి. అర్ఘ్యము పవిత్రం ఒక్కొక్కటే ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రశ్నశ్చ తత్ర అభిరతిర్ యజమానై ద్విజన్మనాం. ద్విజన్మనాం అంటే బ్రాహ్మణుని అర్థం అండి. ద్విజన్మనాం ఇంతకుముందు 2-3 సందర్భాలు చెప్పుకున్నా. ద్విజన్మన అంటే ఎవరు? బ్రాహ్మణులు. ఎందుకంటే 2 సార్లు బ్రాహ్మణులు 2 సార్లు పుడతారంట. 2 జన్మలు వాళ్ళకి. ఒకటి మామూలు తల్లి గర్భం నుండి పుట్టడం, భూమిపైన పడటం, ఆ తర్వాత ఉపనయనాది కార్యక్రమాలు అయిన తర్వాత మరొక జన్మ అన్నమాట. అంటే ఏమిటి? ఆయనకి జ్ఞానం సంపాదించుకునేందుకు అర్హత వస్తుందన్నమాట. అంటే అప్పటి నుంచి జ్ఞాననేత్రం ఆయనకి, ఆ జ్ఞాననేత్రం అనేది బాగా కనబడుతూ ఉంటుంది అన్నమాట, వెలుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి? వేదాధ్యయనం కానీ అటువంటివన్నీ కూడా అప్పటి నుంచే చేయాలన్నమాట ఇంకా. కాబట్టి అది 2వ జన్మగా మనం లెక్క పెడతారనమాట. కాబట్టి ఈ ద్విజాతిషు అంటే అది అనమాట. అంతేకాదండి, పక్షులు కూడా ద్విజం అంటారు. అది కూడా 2 సార్లు పుడతాయి అనమాట పక్షులు. ఒకసారి గుడ్డు రూపంలో ఉంటాయి, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ గుడ్డు నుంచి పక్షి పిల్ల వస్తుందన్నమాట. కాబట్టి దానికి కూడా ద్విజం అని పేరు పెట్టబడింది. కాబట్టి ద్విజ అంటే 2, అటు బ్రాహ్మణులు కానీ ఇటు పక్షులు కానీ. ఈ సందర్భంలో బ్రాహ్మణులు కానీ చేస్తాం అనమాట. తత్ర అభిరతి యజమానై అవిరమ్యతాం అని ప్రశ్న వేయాలి. అంటే పిండ ప్రదానం అయిపోయిన తర్వాత యజమానులు ఏం చేయాలంటే బ్రాహ్మణులను అభిరమ్యతాం అని ప్రశ్న వేయాలంట. అప్పుడు వాళ్ళు అక్షయ ముఖస్యేతి వక్తవ్యం విరతౌ తథా. వీరత భోక్తులు ఏం పలకాలి? అవిరతాస్మహ అని అన్నారనమాట. కాబట్టి పిండ ప్రదానం అయిన తర్వాత అముకస్య అక్షయ మీద ఉపతిష్టతాం అని పలకాలి. అంటే అముకస్య అక్షయమిదం ఉపతిష్టతాం అని పలికి ఆ పిండ ప్రదానం చేయాలన్నమాట. కాబట్టి ఈ విధంగా యజమానులు అవిరమణం గురించి బ్రాహ్మణులను అడగాలి.
శ్రాద్ధక్రియ ముగినప్పుడు అక్షయం అంకస్య అని ద్విజులు చెప్పాలి అనమాట. అవిరతాస్మ అని వాళ్ళు అంటారు. అంటే ఏంటి, మామూలుగా మనం తృప్తోస్మి అంటుంటాం, అంటే ఏంటి, సంతోషపడ్డాను, చాలా చక్కగా చేశారు అంటుంటాం. అలాంటిదే అన్నమాట ఇది కూడా. కానీ బ్రాహ్మణులు సాగనంపేటప్పుడు ఏం చెప్పాలి, అభిరమ్యత అని చెప్పాలి. భూయస్తే అవిరతాస్మ అని శృతి చెప్తున్నది అనమాట. ఈ విధంగా నెల నెలా కూడా ఏకోదిష్టం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది మరి, అలా 11 నెలలు అయిన తర్వాత ఆ సంవత్సరం అయిన పిమ్మట సపండీకరణం చేయాలి. అది ఆలకించు. ఏకోదిష్టమయో ధర్మ ఇత్తం ఆవస్తురా స్మృత సపిండీకరణం తస్మిన్ కాలే రాజేంద్ర తృణు. తృణు అంటే అది కూడా విను. ఏమిటి, ఇత్తం ఆవత్సరాత్ స్మృత అంటే ఈ సంవత్సరం అంటే ప్రతి మాసం ఏకోదిశ ధర్మం ఆచరించాలనే విషయం చెప్పాను కదా. ఇప్పుడు సపిండీకరణం తస్మిన్ కాలే రాజేంద్ర తృణు, ఆ సంవత్సరం పూర్తి అయిన పిమ్మట సపిండీకరణం అనేది జరుగుతున్నది. దాని విషయం కూడా నీకు చెప్తాను, చక్కగా విను అని చెప్తున్నాను అనమాట. కాబట్టి తస్మిన్ కాలే పూర్ణే అంటే సంవత్సరం నిండిన తర్వాత, తత్ అంటే అది సపిండీకరణం. ఓ రాజేంద్ర, ఈ విధంగా ఏకోదిష్టమయమైనటువంటి ధర్మం సంవత్సరం దాకా కొనసాగించాలి. ఏడాది నిండిన తర్వాత సపండీకరణం అనబడుతున్నది, దాని విధానాన్ని చెప్తున్నాను విను అని చెప్పి దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఏకోదిష్ట విధానేన కార్యం తదపి పార్థివ సంవత్సరే అత షష్ఠే వా మాసే వా ద్వాదశే అని తత్ తిలగంధోదకైర్యుక్తం తత్ర పాత్ర చతుష్టయం. ఇక్కడ 4 పాత్రల్లో పాత్ర చతుష్టయం అన్నారు. మామూలుగా దుష్ట చతుష్టయం లాగా పాత్ర చతుష్టయం అంటే మహాభారతంలో దుష్ట చతుష్టయం, దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ, శకుని, దుశ్శాసనుడు, వీళ్ళందరినీ కలిపి దుష్ట చతుష్టయం అంటారు. అంటే మొత్తం మహాభారతంలో చాలా దుష్టులు అనమాట. వీళ్ళ వల్లే మొత్తం మహాభారతంలో కురుక్షేత్రము, యుద్ధము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా రామాయణంలో కూడా మీకు సీతావాహనము, అంతకుముందు శూర్పణక ముక్కుజోలు కోయడం వల్ల కూడా ముఖ్యంగా మనకి రామాయణ కథ నడుస్తుంది అనమాట. కొయ్యకుండా ఉంటే ఆమె పోయి రావణాసురుడు చెప్పడము, తాను చూసినట్లుగా సీతాదేవిని, ఇవన్నీ చెప్పడం జరగకుండా ఉండిపోయేది అనమాట. ఇక రామాయణం జరిగేది కాదు. అటువంటి అందగత కాబట్టి సీతను రావణాసురుడు తీసుకొని పోవడం ఇవన్నీ జరిగాయి. అట్లా ఏది కూడా ఒక కారణం ఉంటుందన్నమాట. ఎవరో ఒకరు కారకులు అవుతారు. మన ఇళ్లలో చూస్తూ ఉంటాం, ఏదైనా గొడవలు అయిందంటే ముఖ్య కారణం ఒకరు ఉంటారు దాంట్లో. అలాంటి వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, దాంతో మొత్తం విచ్ఛిన్నమైపోతున్నాం కుటుంబం. ఇక్కడి నుంచి అక్కడ వార్తలు, ఇక్కడి వార్తలు అక్కడికి చెప్తూ మొత్తానికి ఆ కుటుంబంలో శాంతి లేకుండా చేసేస్తారు. కొంతమంది ఉంటారు అట్లా. దురదృష్టవశాత్తు అటువంటి మాటలు నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. మనకి తెలుసు వాళ్ళు అటువంటి వారని, కానీ నమ్ముతాం. ఎందుకంటే మనలో ఆ ఎవరి గురించి చెప్పారో వాళ్ళ పైన ఉండేటువంటి అభిప్రాయాన్ని బట్టి అనమాట. అందులో ఎవరైనా మనకి చెడుగా చెప్తే ఎవరి గురించి అయినా చాలా సులభంగా నమ్ముతామండి. అంటే అది మానవుల యొక్క బలహీనత అని చెప్పుకోవాలన్నమాట. ఎంత మంచి స్నేహితుడు అయి ఉండొచ్చు మీకు, కానీ ఎవరైనా అతని గురించి చెప్పారనుకోండి ఏదైనా చెడుగా, వెంటనే నమ్ముతాం. అది ఆ స్నేహానంతా పక్కన పెట్టేస్తాం. అతని గురించి మనకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అతని యొక్క శీలం గురించి తెలుసు, అన్నీ తెలుసు, అయినా కూడా ఎవరైనా చెడుగా చెప్తే చాలా సులభంగా నమ్ముతాం అనమాట. అది మానవుల్లో ఉండేటువంటి ఒక బలహీనత చెప్పొచ్చు. ఆ బలహీనత వల్ల ఎన్నో కుటుంబాలు దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏకోదిష్ట విధానైన కార్యం తది పార్థివ సపండీకరణం కూడా ఏకోదిష్ట విధానంగానే చేయాలి. సంవత్సరం పూర్తయిన తర్వాత కానీ, 6 మాసాల తర్వాత కానీ, 1 నెల తర్వాత కానీ, 12వ రోజు తర్వాత కానీ చేయవచ్చు. అందు ఏం చేయాలి, తిలలు, గంధం, జలం కల పాత్రలు 4 ఉంచాలి. అంటే ఏమిటి, తిలలు, గంధం, జలం కల పాత్రలు 4 ఉంచాలి. 4 అంటే ఏమిటి, తిలలు, గంధం, జలం ఉండేటువంటి 3 ఉండేటువంటి పాత్రలు 4 అనమాట. ఒక పాత్ర ఎవరికి, ప్రేతకు. 3 పాత్రలు పితృదేవతలకు ఉంచాలి అనమాట. 3 పాత్రలు. ఆ తర్వాత ఏం చేయాలి మరి, ఆ రాజా సబండీకరణాన్ని కూడా ఏకోదిష్ట విధానం ప్రకారమే ఆచరించాలి. అందులో తిలలు, గంధము, ఉదకములు వినియోగించబడతవి. అందులో 4 పాత్రలు ఉపయోగించబడతవి. ఒక పాత్ర ప్రేతకు, తక్కినవి పితరులు 3 వరకు ఉద్దేశించినటువంటివి. ముందుగా పితరుల ప్రేత పాత్రల యందు తీర్థమును పోసి, ప్రేత పాత్రను ఎత్తుకొని దానిలోని ఉదకమును పితరుల పాత్రలు మూటి యందు సేచనం అంటే కలుపుట తల్లుట చెయ్యాలి. పాత్రం ప్రేతస్య తత్రైకం పైత్రం ప్రాతత్రయం తదా సేచయే పితృపాత్రేషు ప్రేతపాత్రం తతస్త్రిషు. త్రిషు అంటే 3 అనమాట. తతస్త్రిషు అంటే 3 అంటే 3 పాత్రలు కూడా. అంటే
ఒక పాత్ర మృత పురుషుని పాత్ర అని చెప్పుకోవాలి, అంటే ప్రేత పాత్ర అని, మృత పురుషుని పాత్ర. 3 పాత్రలు పితృదేవతలవి. కాబట్టి పిమ్మట ఏం చేయాలి, ప్రేత పాత్రలోని జలం తీసుకొని పితృ పాత్రలు 3 చల్లాలి అన్నమాట. ఆ చల్లిన తరువాత తతః పితృత్వం ఆపన్నే తస్మిన్ ప్రేతే మహీపతే శ్రాద్ధధర్మైరశేషైస్తు తత్పూర్వాన్ అర్చయేత్ పితృన్. తతః పితృత్వం ఆపన్నే అంటే పొందినటువంటి. కాబట్టి శ్రాద్ధ ధర్మాలతో అంటే స్వాధాకారంతో అతని కంటే పూర్వును సపిండీకృతుడు అంటే పూర్వుడు ముందటి వాడు ఎవరికో వారిని ముగ్గురిని పూజించాలన్నమాట. అంటే 4వ వ్యక్తి తప్పుకుంటాడు. అప్పుడు ఆ 3వ వారి నుండి పురుషుల యొక్క నామను పేర్లను స్వీకరించబడుతున్నారని చెప్తాను. అంటే ఉదాహరణకి నేను ఉన్నా అనుకో, మన అన్నగారు లేరు, తాతగారు లేరు, ఎవరన్నా తర్పణ వదలటం అంటే తండ్రి లేకపోతేనే వదులుతారు. కాబట్టి ఏం చేస్తాను, మా నాన్నగారు మా తాతగారు వరకు వెళ్తాను అనమాట. 3 అయిపోతుంది అనమాట. అంతేకాకుండా 3 అంటే నాన్నగారికి తాతగారికి ఆ పైన ఇంకోటి తరం, అంటే మా నాన్నకు తాతగారికి కూడా 3 తరాలు అనమాట. ఆ విధంగా ముందు 3 తరాలకి జరుగుతూ ఉంటుంది అనమాట ఈ తర్పణాలు కానీ ఈ కార్యక్రమం అన్నీ కూడా, ప్రేత కార్యక్రమాలు అన్నీ కూడా. కాబట్టి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏం చేస్తారు, ఆ 3 తరాలు అంటే అంతకుముందు ఉన్నటువంటి ఒక తరాన్ని తీసేసి ఆ 3 ఇలా కుదిస్తారు అనమాట. కాబట్టి అదే విధంగానే ఇక్కడ ఒక పాత్ర పురుషుని పాత్ర, 3 పాత్రలు పితృదేవతలే కాన పిమ్మట ప్రేత పాత్రలోని జలం తీసుకొని పితృపాత్ర 3 చల్లాలి అవనీ పాలక. తర్వాత ఏమవుతుంది, ఆ ప్రేత పితృత్వం పొందిన పిదప ప్రేత పితృత్వం పొందిన సమస్త శ్రాద్ధ విధానాల ద్వారా పూర్వ పితరులను అర్చించాలి. తతః పితృత్వం ఆపన్నే తస్మిన్ ప్రేతే మహీపతే శ్రాద్ధ ధర్మైరశేషైస్తూ తత్పూర్వాన్ అర్చయేత్ పితృన్. అంతకుముందు వాళ్ళని అర్చించాలి. ఆ తరువాత పిత్రః. కాబట్టి పిమ్మట ప్రేత అంటే చనిపోయిన వాడు పితృత్వం పొందినాక శ్రాద్ధ ధర్మాలన్నిటితోనూ అతడి పేరును ముందుగా చెప్పుకుంటూ పితరులను అర్చించాలి. కాబట్టి నేను ప్రయోజనం తర్పణ ఏదో చేసేటప్పుడు మా నాన్నగారి పేరు ముందు చెప్తాను, తర్వాత మా తాతగారు, ఆ తర్వాత మా నాన్నకు తాతగారు, అంటే మా నాన్నకు తండ్రి అనమాట. ఆ విధంగా అంటే దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయండి. అంటే తర్పణాలు వదిలేటప్పుడు సాధకరంగా తర్పణ వదిలేటప్పుడు కూడా కొంతమంది 2 వర్గాల వారికి చేస్తుంటారు. 2 వర్గాలు అంటే ఏమిటి, ఉదాహరణకి నేను మా తండ్రి, మా దురదృష్ట తల్లి కూడా లేరు కాబట్టి అటు తండ్రి తల్లి, అదేవిధంగా తండ్రికి భార్య, అంటే మా తండ్రికి తల్లి, అంటే నాకు నానమ్మ వస్తుంది. ఆ విధంగా 3 తరాలను వరుసగా చెప్పుకుంటారు. ఇదే కాకుండా తల్లి వైపు కూడా చేస్తారు కొందరు, అంటే 2 వర్గాల వైపు కూడా తర్పణాలు వదులుతారు కొందరు. ఆ 2 వర్గాలంటే ఏమవుతుంది, అప్పుడు మా అమ్మగారు లేకుంటే, అదేవిధంగా మా అమ్మగారు ముందు మా అమ్మమ్మ, ఆ తర్వాత మా అమ్మకు అమ్మమ్మ, ఆ 3 తరాలు. అంటే అదేవిధంగా తండ్రి అంటే మా అమ్మగారికి తండ్రి, మళ్ళా మా అమ్మగారికి తాత, మా అమ్మగారికి ముత్తాత, ఆ విధంగా ఆ 3 తరాలు వస్తారనమాట. అంటే ఎప్పుడు కూడా ఇలాగా లేకపోతేనే అండి. ఉంటే ఒకవేళ ఉన్నారనుకోండి, ఉదాహరణకి మా అమ్మగారు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అంతకు ముందు తరాన్ని తీసుకోవాలన్నమాట. ఆ విధంగా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా పుత్ర పౌత్ర ప్రపౌత్రో వా భ్రాత వా భ్రాతు సంతతి సపిండ సంతరిత్వాపి క్రియార్హోనుపజాయతే. ఇంతకీ ఈ శ్రాద్ధాది క్రియలు చేయదగిన వారు ఎవరు అంటే, కొన్ని సందర్భాల్లో పుత్రుడు లేకపోవచ్చు, కుమారుడు లేకపోవచ్చు, కుమార్తె అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, పుత్ర పౌత్ర ప్రపౌత్రో వా భ్రాత వా భ్రాతు సంతతి. కాబట్టి పుత్రుడు కానీ, పౌత్రుడు లేదు ప్రపౌత్రుడు, సోదరుడు, సోదర సంతతి, సపిండ సంతతి, వీరిలో ఎవరైనా కూడా శ్రాద్ధాది క్రియలు చేయదగిన వారు అవుతారు. కాబట్టి ఆచరించే కర్తలను గురించి చెప్తున్నాడు అనమాట పుత్ర అని 3.5 శ్లోకాలతో. రాజా, మృతులైన వానికి ఉత్తర క్రియలు జరపడం కోసం కన్న కొడుకు, మనుమని కుమారులు, లేక మృతుని సోదరుడు లేదా వారి సంతానము, వారు లేనితో సపిండులు అంటే పాలివారు, వారి సంతానం క్రియార్హులు యోగులవుతారు అని చెప్పి, ఒకవేళ ఇవన్నీ ఎవరు లేరు అనుకోండి, కర్మగారి వాడు ఒక్కడే అనుకోండి, వాడి కొడుకు లేరు, తర్వాత అన్నదమ్ములు లేరు, ఉండొచ్చు ఒకసారి 5-6 మంది అన్నదమ్ములు ఉంటే కూడా వీడు చనిపోయేటప్పటికి అందరూ పోయింటారు, వాళ్ళ సంతతిలో ఎవరు కుమారుడు లేరు, ఇది ఒకడే కుమారుడు, మరి ఏం చేస్తారు అప్పుడు, అతను లేడు.
అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరు లేకపోతే కూడా తేషాం అభావే సర్వేషాం సమాన ఉదక సంతతి మాతృపక్ష సపిండేన సంబద్ధా ఏ జలేన వా కులద్వయేపి చ ఉచ్ఛిన్నే స్త్రీభిః కార్యా క్రియా నృప సంఘాతాంతర్గతైర్వా అపి కార్యా ప్రేతస్థిత క్రియాః ఉత్సన్న బంధో రిక్తాద్వా కారయేద్ అవనీవతైః. రిక్తాద్వా ఇక్కడ రిక్తాత్ వా, అది రిక్తాత్ వా. ఒకవేళ వారెవరు లేకపోతే మరి ఏం చేయాలి? సమాన ఉదక సంతతి వారు అర్హులవుతారు. సమాన ఉదక సంతతి వారు అర్హులవుతారనమాట. మాతృపక్ష సపిండ సబంధులు మాతృపక్ష సపిండేన సంబద్ధా ఏ జలేనవా. అంతేకాదు, మాతృపక్ష సపిండ సంబంధులు మాతృపక్ష జల సంబంధులు కూడా లేకుండా పోతే, తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ ఎవరూ లేకపోతే స్త్రీలే ఆ క్రియలు చేయదగిన వారవుతారు. మాతృపక్ష సపిండేన సంబద్ధాయే జలేనవా తేషాం అభావే సర్వేషాం సమానోదక సంతతి కులద్వయే అపి ఉచ్ఛిన్నే స్త్రీభిః కార్యా క్రియా నృప. కాబట్టి ఆ స్త్రీలు ఒకవేళ ఎవరు లేకపోతే స్త్రీలే ఆ క్రియలు చేయదగిన వారు అవుతారు. ఆ స్త్రీలు కూడా లేకపోతే మరి ప్రేతకు ఎవరు చేస్తారు? సహాధ్యాయులు. సంఘాత అంతర్గతైర్వా అంటే సంఘాత అంటే సహాధ్యాయులు, సహయాత్రికులు, కార్య ప్రేతస్థితి క్రియ హైనవ మిత్రుల్లోని వారు ఎవరైనా ప్రేతకర్మలు చేయాలి. ఇంక ఎవరూ లేరనుకోండి, ఉత్సన్న బంధో రిక్తాద్వా, ఇంకెవరూ లేరు, అసలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనకి. అప్పుడు ఏం చేస్తారు? అతని ధనముతో భూపాలుడే అతనికి ప్రేతకర్మలు చేయించాలి. బంధువులు ఎవరు లేకపోతే రిక్తాద్వా అన్నారు. ఇక్కడ సంస్కృతంలో ఇంత కష్టమైన, అంటే ఒకసారి ఎంత కష్టమైన భాష అనిపిస్తుంది, ఒకసారి మధురమైన భాషే, కాదని చెప్పలేము. ఉదాహరణకి ఇక్కడ రిక్థా, బాగా గమనించండి. థా అంటే ఒత్తు థా అనమాట. రిక్థాద్ వా అంటే ఇక్కడ రిక్థ అంటే ధనము అని అర్థం అండి. రిక్తాద్ వా ధనముతో. ఎవరి ధనముతో? ఆ చనిపోయిన అతని ధనముతోనే భూపాలుడే అతనికి ప్రేతకర్మలు చేయించాలి. కారయేత్ అవనీపతి ఉత్సన్న బంధో రిక్తాద్వా కారయేత్ అవనీపతి. కాబట్టి ఈ బంధువులు ఎవరు లేకపోతే అతని ధనంతో భూపాలకుడే అతన్ని ప్రేతకర్మలు చేయించాలి అని చెప్పబడింది. ఇక్కడ రిక్త, అదేవిధంగా ఇంకో పదం ఉందండి, రిక్త. ప్రొనౌన్సియేషన్ చూడండి ఎంత తేడా. రిక్త హస్తులు అంటుంటారు. ఏమయ్యా రిక్తహస్తులుగా వచ్చావు అంటుంటాం. అంటే ఏమి చేయలేదు, తీసుకురాదు గిఫ్ట్, ఏదో పెళ్లికో పేరంటానికో వచ్చారు, ఏమి తేలేదు అనుకో, నవ్వుతూ అంటారు ఏమయ్యా రిక్తహస్తులుగా వచ్చాను. రిక్త అంటే ఏమిటి? ఏమి లేకుండా ఖాళీ చేతులతో వచ్చాను. కానీ అదే ఖాళీ కొంచెం థా వచ్చింది అనుకోండి, ఒత్తు వస్తే ఏమవుతుంది? ధనం అవుతుంది. రిక్థా, ఎంత తేడా చూడండి. అంటే ఒకే పెద్దగా తేడా, ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే రిక్తా అయింది అనుకోండి, మొత్తం గల్లంత అయిపోతుంది అనమాట. ఆ విధంగా రిక్తాత్ వా అంటే ధనముతో కానీ, అతని ధనముతో భూపాలుడే. ఇక్కడ అతని ధనముతో భూపాలకుడే అన్నారు. అంటే ఎవరి ధనము? ఆ చనిపోయిన అతని వారి ధనమా, లేదు భూపాలకు ధనమా అంటే ఏదైనా పర్వాలేదు అనమాట. కాబట్టి ఎవరు లేకపోతే రాజుగారే తానుగా పూనుకొని ఎవరితోనైనా ప్రేతకార్యం చేయించాల్సి ఉంటుంది అయ్యా. బంధువులు ఎవరు లేని వానికి, ధనమున్నూ లేని వానికి. ఇక్కడ క్లారిటీ ఉందనమాట. ధనము లేదు, అప్పుడు ఎవరు చేస్తారు మరి? భూపాలకుడే అతన్ని ప్రేతకర్మలు చేయించాలి. కాబట్టి ముందు చెప్పిన వారు లేనప్పుడు, కాబట్టి ముందు చెప్పిన వారి యొక్క ధర్మపుత్రులు ముఖ్యులు, అనుకల్పులు, అనుభావం లేనందున క్రియలను చేయాలి అని అర్థం. అంటే సంఘాతం అంటే సార్థం, అంటే మృతుడు కూడబెట్టే ధనము, పాత్రికా సముదాయము అంటే లంకెవిందలు, పాత్ర, ఆ విషయంలో మృతుని సన్నిహితులైన పాలివాళ్లచే ప్రేతక్రియలు చేయాలని అర్థం. సమానమైన ప్రవర అంటే ఋషి గోత్ర ప్రవర కలవారు, సమానంగా శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు సంఘాత శబ్దము చేత చెప్పబడుతున్నారని కొందరి మాట. ఇక్కడ సంఘాత అంతర్గతైర్వా అని చెప్పబడింది. ఇక్కడ సంఘాత అంటే ఎవరు అంటే ఋషి ప్రవర, ఋషి గోత్ర ప్రవర కలవారు. మామూలుగా ప్రవర అంటే మనం ఏ ఋషులకు సంబంధించిన, ఏ ఋషి నుంచి మనం వస్తున్నామని చెప్పబడుతుందన్నమాట. తర్వాత ఏ శాఖ అధ్యయనం ఏం చేస్తున్నారు. తర్వాత గోత్రము, అష్టగోత్రాల్లో కొన్ని గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రం పేరు చెప్ప, ఇది ప్రవర అంటారు.
అని చెప్పి లక్ష్మీ నరసింహ శర్మాహం అని చెప్తామంట. ఈ విధంగా ప్రవర చెప్తారనమాట. అంటే ఏమిటి, దానితో నువ్వు నీ వంశం గొప్పతనం తెలిసిపోతుంది అనమాట. అంటే నువ్వు ఏ ఋషికి సంబంధించినట్టు వాడు, నీకు పూర్వం ఎవరు, ఆ విషయాలన్నీ కూడా ఒక శ్లోక రూపంలో చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏమని చెప్పబడింది, ఋషిగోత్ర ప్రవర కలవారు ఒక సమానమైన ప్రవర అంటే ఋషిగోత్ర ప్రవర కలవారు సమానంగా శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు సంఘాత శబ్దం చేసి చెప్పబడతారు. అది దీనికి అర్థం ఉంటుంది సంఘాత అనేది. కాబట్టి ముందు చెప్పిన వారు లేనప్పుడు వారు ఇల్లాండ్రైనా చేయవచ్చును, లేదా సమాన ఉదకులు చేయవచ్చు. కొడుకు మొదలైన వారు సపిండులు సమాన ఉదకులు వీరెవరూ లేనప్పుడు అర్హులైన వారి భార్యలు మృతుని తల్లి పక్షము వారు వారి సపిండులు జల సంబంధం గలవారు ప్రేత కార్యాలు చేయాలి. ఈ విధంగా అన్ని రకాలుగా యోగ్యులు లేనప్పుడు వరుస క్రమమున ఆడవాళ్ళు ప్రేతక్రియను ఆచరించాలి. లేదా సంఘాతాంత స్థితులనగా సహాధ్యాయులు కలిసి చదువుకున్నవారు సహాయకులు మొదలగు వారు, లేక సంఘాతమనగా సార్థ యాత్రికులు అనగా కలిసి వ్యాపారం చేసేవారు, వ్యాపారి సంఘంలో కలిసి వర్తకం చేసే ఇతని భాగస్వామ్యంలో ఎవరైనా ఒకరు క్రియలు చేయవచ్చును. కాబట్టి అంత ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. అంత ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు. మొత్తానికి ప్రేతకర్మం చెయ్యాలి ఎవరో ఒకరు, కాబట్టి అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారనమాట. కాబట్టి ఇక్కడ ఉత్సన్న బంధు రిక్తానం కాళయేది అవనీపతి అని ఇంకో చివర్లో, బంధువులు ఎవరు లేని వారికి ఎవరు చేస్తారు పాపం, ధనమున్ను లేని వానికి రాజుగారే తానుగా పూనుకొని ఎవరితోనైనా ప్రేతకార్యం చేయించాల్సి ఉంటుందయ్యా అని చెప్పారు. తరువాత దీంట్లోనే పూర్వక్రియలు, మధ్యక్రియలు, ఉత్తర క్రియలు 2-3 ఉంటాయి. మధ్యమ క్రియలు, ఉత్తర క్రియలు. అంటే మనం మొత్తం కార్యక్రమం చేస్తున్నాము ఈ 13 రోజులు, ఆ తర్వాత కూడా చేస్తున్నాము. కానీ వీటిలో ఏ క్రియలు పూర్వ క్రియలు అని చెప్పబడతాయి, ఏవి మధ్యమ క్రియలు, ఏవి ఉత్తర క్రియలు అని 3 విధాలు చెప్పాలి. వాటి ఏమిటంటే పూర్వాక్రియ, మధ్యమాచ తదా చైవ ఉత్తరాక్రియా, పూర్వాక్రియ మధ్యమాశ్చ, మధ్యమ అంటే మధ్యలో క్రియలని, తథైవ ఉత్తరాక్రియా అంటే ఉత్తర క్రియలు 3 విధాలుగా ఉన్నాయి. త్రిప్రకారాక్రియా, త్రిప్రకారాః, త్రి అంటే 3 అండి. త్రిప్రకార అంటే ఏంటి, 3 ప్రకారమైన క్రియలు ఉన్నాయి. సర్వా తాసాం భేదం తృణుస్వమి, కాబట్టి వాటిలో ఉన్నటువంటి భేదాన్ని నీకు చెబుతాను ఆలకించు అని చెప్తున్నారు. కాబట్టి 3 రకాల క్రియలు ఉన్నాయి. ఆ 3 రకాల క్రియల గురించి కూడా నీకు వాటిలో ఏమిటి తేడా ఏమిటి అనేది నీకు వివరంగా చెప్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాబట్టి నశించిన బంధువులు, సంపదలను, శూన్యములు ఎవరికో వారు ఉత్సన్న బంధురిక్తులు. అంటే ఉత్సన్న బంధురిక్తాది పాఠమైనప్పుడు ఉత్సన్న బంధువు అంటే ప్రేత యొక్క రిక్తాత్ అంటే రిక్తము నుండి అని అర్థం. అంటే రిక్తం అంటే రుక్తము అనగా ధనము. కాబట్టి చనిపోయిన వాళ్ళతో ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఏం చేస్తూ ప్రేత కార్యాలు చేయవలను అనుట. ఇంకా కర్త యొక్క వ్యవస్థను తెలుపుతున్నాడు 3 శ్లోకాలు పూర్వ అని మొదలుపెట్టి. వాళ్ళు చాలామంది చూసామండి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయనకి ఏదైనా కాస్త కూస్త ఆస్తి ఉందనుకోండి, ఆయన ఖర్చులకి ముందు ఆయన జరగవలసిన కార్యక్రమాల ఖర్చులు చేసేసి ఆ మిగిలిపోయిన దాన్ని ఆస్తిని పంచుకుంటారు కొడుకులు. అదిలో చూసాంటారు. అంతేగాని వీళ్ళుగా పెట్టరు దాంట్లో. ఆ వచ్చే ఆస్తిలోనే కట్ చేసుకొని ఎక్స్పెన్సెస్ అనమాట. ఆ తర్వాత మిగిలింది పంచుకుంటారు. అలా జరుగుతుంది అనమాట. కాబట్టి అతనికి ఆస్తి అంటూ ఉంటే చేస్తారు, లేదనుకోండి. వృత్తిని గురించి చేయవలసిన కార్యములు 3 విధాలుగా ఉన్నాయి. అవి ఏమిటి, పూర్వక్రియలు, మధ్యమ క్రియలు, ఉత్తర క్రియలు. వాటిలో భేదాన్ని తెలుపుతున్నాను అని చెప్పి వాటి యొక్క భేదాలు ఏమిటంటే ఆదాహ వారి ఆయుధాన్ని స్పర్శాధ్యాంతాత్ యా క్రియా. ఆదాహ అంటే దహనం అండి. ఆదాహ అంటే దహనం చేయడం. దహనం అయినప్పటి నుండి వారి ఆయుధాన్ని స్పర్శ ఆద్యాంతాస్తు యాహ క్రియాహ అంటే జలము. వారి అంటే జలము. ఇక్కడ మనకి మీరు 20వ శ్లోకం చూడండి. మైలశుద్ధి అయిన తరువాత వారి ఆయుధ 21వ శ్లోకంలో వారి ఆయుధ ప్రతోదాత్తు దండచ్చ ద్విజ భోజన స్పష్టవ్యో అనంతరం వర్ణై శుద్ధేరంస్తే తథక్రమాత్. కాబట్టి శుద్ధి ఎలా జరుగుతుంది, మైలశుద్ధి అయిన తర్వాత ఏం చేయాలి, బ్రాహ్మణుల భోజనం అయిన పిమ్మట 4 వర్ణాల వారు కూడా క్రమంగా జలం, ఆయుధం, కొరడా, కర్ర చేతితో తాకాలని చెప్పండి. ఆ విధంగా ఇది కూడా ఆదా అంటే దహనం అయినప్పటి నుండి జలం, ఆయుధం ఉన్న వాటిని తాకే వరకు గల క్రియలు స్పర్శాద్యాంతాస్తు యా క్రియా.
అంతవరకు ఉండేటువంటి క్రియలు పూర్వక్రియలు అని చెప్పబడుతుంది. ఆ తరువాత తాహ పూర్వ మధ్యమామాసి మాసేకోదిష్ట సంజ్ఞితాః. మధ్యమా మాసి మాస్యేకోదిష్ట సంజ్ఞ. మధ్యమ అంటే ఏంటి? మధ్య క్రియలు ఏమిటి? అవి ప్రతి మాసంలోనూ చేసే ఏకోదిష్ట శ్రాద్ధాలు. మధ్యమా మాసి మాసి ఏకోదిష్ట సంజ్ఞితాః. మాసి మాసి అంటే ఏంటి? ప్రతి నెల అని అర్థం. మాసిపోయేది కాదు, ప్రతి నెల చేసేటువంటి మాసిక ఉద్దిష్ట సంహితాః. కాబట్టి ఏకోద్దిష్ట శ్రాద్ధాలు మధ్యమ క్రియలు. ఆ తర్వాత ప్రేత పితృత్వం కోసమై సపిండీకరణాన్ని అనుసరించి చేసే పితృక్రియలు ఉత్తర క్రియలుగా చెప్పబడుతున్నాయి. క్రియంతే పేతే పితృత్వం ఆపన్నే సపిండీకరణాదను క్రియంతే యా క్రియా పిత్ర్యాః ప్రోచ్యంతే తా నృపోత్తరాః. ప్రేత పితృత్వం కోసమై సపిండీకరణాన్ని అనుసరించి చేసే పితృక్రియలు ఉత్తర క్రియలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆదాహాత్ అంటే దహనం చేయుటతో మొదలుకొని, ఆదాహాత్ అంటే దహనం చేయుటతో మొదలు అయ్యి వారి ఆయుధాలను సూచించుటతో ముగింపు అంతము వేటికో అవి ఆదాహ వార్యాయుధాది స్పర్శాంతాలు. కాబట్టి అదొక సమాసం అనమాట. ఆదాహ వార్యాయుధాని స్పర్శాద్యాస్తు యా క్రియాః అంటే ఏమిటి అనేది విడదీస్తే మనకి ఈ విధంగా ఆదాహాతే దహనం చేయట్లో మొదలయ్యి వారి ఆయుధాలను సృష్టించడంతో ముగింపు అంతము వేటికో అవి ఆదాహ వారి ఆయుధాది స్పర్శనాంతాలు. లేదా బొత్తిగా ఉన్న శరీర అవయ భాగాలు అన్నీ ఇత దహింపబడుతున్నవి, అది శ్మశానం. దాని ద్వారా ప్రేత యొక్క దహనం చేయబడుతున్నది. ఆదాహము మరియు వార్యాయుధాది సర్వ స్పర్శమును అది అంతములుగా వేటికి ఉన్నవో అవి ఆదాహ వార్యాయుధాది స్పర్శాంతములు. దాహం మొదలుకొని అశౌచ ముగిసే వరకు ఏర్పడినటువంటి క్రియలన్నీ కూడా పూర్వక్రియలు చెప్పబడతాయి అనమాట. ఆ విధంగా పూర్వక్రియల తర్వాత ప్రేతే పితృత్వమాపన్నే అని చెప్పబడింది. అంటే మధ్యమ క్రియల గురించి చెప్తున్నామట. ప్రేతకు సపిండీకరణం జరిపిన తర్వాత ప్రేత పితృత్వం పొందిన తర్వాత పితరులను ఉద్దేశించి చేయబడేవి ఉత్తర క్రియలను పేర్కొనబడుతున్నాయి. ఆచరణలో నెలలా చేయబడుతున్న ఏకోదిష్టములు మాసికములు అని లోకంలో వ్యవహరించబడుతున్నవి. అదే అధ్యాయంలో 26వ శ్లోకంలో సంవత్సర పూర్తి అయినంత వరకు ఏకోదిష్ట ప్రక్రియను కొనసాగించాలి అని చెప్పారు. అంతే అందులో విశ్వే దేవతలు విష్ణువుకును ఆవాహనము లేదు. ప్రేతస్థానం ఒక్కడే ఉంటుంది, భోక్త ఒక్కడే. కానీ మనము ముగ్గురిని ఏర్పరచుకుంటున్నాం, మాసికము లేక ఏకోదిష్టం చేస్తున్నాం. కారణం ఏమిటంటే మనము 11వ నాడు షోడశం చేస్తున్నాం, 12వ నాడు సపిండీకరణాన్ని ఇచ్చి వదలుతున్నాము. ఇది ఏడాది పూర్తయిన తర్వాత చేయవలసిన దాన్ని ముందుగానే ఏ కారణం చేతనైనా కర్మలోపం ఏర్పడుతుందేమో అని భయంతో చేస్తున్నాం అన్నమాట. అందువలన ప్రేతకు పితృత్వం వచ్చింది కనుక మాసికములో ఒక ప్రేతను ఉద్దేశించి కాకుండా ఇతరులు అందరినీ పిలుస్తూ విశ్వేదేవతను విష్ణువును ఆవాహన అర్చనను చేస్తున్నాం గమనించాలన్నమాట. అంటే కొంచెము మనం చేసేటువంటి ప్రక్రియలో ఈ పురాణంలో చెప్పబడినటువంటి ప్రక్రియకి కొంచెం తేడా ఉంది అన్నమాట, మనం చేసేటువంటి ప్రక్రియకి. కాబట్టి ఆ ప్రక్రియలో తేడా ఎందుకు వచ్చిందని కొంచెం వివరంగా చెప్పబడింది. ఆ తరువాత పితృత్వ పిండయిస్తూ తర్వాత ప్రేత పితృత్వం కోసమై సపండీకరణాన్ని అనుసరించి చేసే పితృక్రియలు ఉత్తర క్రియలుగా చెప్పవచ్చు. ఈ 3 క్రియలు అన్నమాట. ఆ తర్వాత తండ్రి తల్లి వంశాలు చెందిన సపిండులు కానీ సమాన తర్వాత ఇవి ఎవరు చేయాలి అంటే 3 కర్మలు ఉన్నాయి, 3 క్రియలు ఉన్నాయి. ఈ 3 క్రియలు కూడా ఒక్కరే చేయాలా, లేదు వేరే వేరే వాళ్ళు చేయవచ్చా అనే సందేహం రావచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్వక్రియ, మధ్యమ క్రియ, ఉత్తర క్రియ అని చెప్పండి. మరి ఈ 3 క్రియలు కూడా కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఇబ్బందే లేదు, అన్ని క్రియలు అతనే చేస్తుంటాడు కుమారుడు ఉంటే. లేదు వేరే వాళ్ళు చేసినా కూడా ఈ 3 క్రియలు చేయొచ్చా, కుమారుడు అయితే అన్ని క్రియలు చేయొచ్చు, దాంట్లో సందేహమే లేదు. మరి వేరే వాళ్ళు చేసేటప్పుడు ఎవరెవరు ఏ క్రియ చేయొచ్చు అనే దానికి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. ఏమిటంటే పితృమాతృ సపిండైతు సమాన సలిలైతదా తత్సంగాంతర్గతైర్వాపి రాజ్ఞా తద్దహనహారిణ పూర్వాక్రియాత కర్తవ్య పుత్రాద్యైరేవ చ ఉత్తరా దౌహిత్రైర్వా నృపత్రేష్ట కార్యా తత్తనయై తదా కార్యాః తత్తనయై తదా. తనయై అంటే ఇక్కడ తండ్రి తల్లి వంశాలకు చెందిన సపిండులు కానీ మాతృ సపిండయిస్తూ పితృ అంటే తండ్రి, మాతృ అంటే తల్లి అన్నమాట. కాబట్టి మాతృ సపిండయిత అంటే పితరునికి మాతకును అర్హులైన వారు సపిండులు లేనిచో
సమాన ఉదకులైన వారు లేకపోతే మరణించిన వారితో కలిసిమెలిసి ఉండేవారు కానీ కర్తృత్వం వహించకపోయినట్లయితే మరణించిన వారి యొక్క ఆస్తును దక్కించుకునే రాజుగారైన ఆయా కర్మలను చేయాలి. అంటే రాజు చేయడు, కానీ సవర్ణుని ఎవరినైనా కూలిగా పెట్టుకొని చేయిస్తాడు అనమాట. కూలి ఇస్తాడు. పుత్రాదులు పూర్వోత్తర కింద చేయాలి. లేనిచో దౌహిత్రులు లేనిచో పౌత్రులు ఉన్న వారైనా చేయాలి. పితృమాతు సభిండైతూ సమాన సలిలైతదా. కాబట్టి ఎవడైనా కానీ చనిపోయిన వారి ధనం తీసుకున్న రాజు కానీ పూర్వక్రియలు చేయాలి. కానీ ఉత్తర క్రియలు మాత్రం ఎవరు చేయాలి? పుత్రులు ఉన్నవారు కానీ దౌహిత్రులు. ఇక్కడ దౌహిత్రులు అంటే ఎవరండి? కూతురు కుమారుడు. కూతురుని యొక్క కుమారుడు దౌహిత్రుడు అనమాట. కానీ వారి తనయులు కానీ చెయ్యదగినవి అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా తండ్రి తల్లి వంశాలకు చెందిన సపిండులు కానీ సమాన ఉదకులు కానీ మిత్రులు ఉన్న వారిలో ఎవడైనా కానీ చనిపోయిన వారి ధనం తీసుకున్న రాజు కానీ తత్సంఘాంతర్గతైర్వాపి రాజ్ఞ తద్ధన హారిణ అన్నారు. తత్ ధన హారిణ. హారిణ అంటే ఏమిటి? తీసుకోవడం. అంటే రాజు ఆయన ధనం తీసుకున్నాడు, చనిపోయిన వారి ధనం. ఎందుకంటే ఎవరు లేరనుకోండి, ఆస్తి మరి ఏమవుతుందండి? అన్క్లైమ్డ్ అయిపోతుంది. అలా బ్యాంకుల్లో కూడా చాలా డబ్బులు అలా మూడుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం బతికుండేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పం, చాలా సీక్రెట్. ఎందుకంటే బతికున్నప్పుడు ఎవరికైనా చెప్తే మనల్ని ముందే లేకేస్తాను భయం. లేదు నామినేషన్గా చూడండి, నామినేషన్ అంటే ఇస్తారు బ్యాంకుల్లో. ఆ నామినేషన్ ఎవరి పేరులో ఇచ్చారు అనేది ఎక్కడ రాసి పెట్టరు, బ్యాంక్ వాళ్ళు రాసుకుంటారు. అదేవిధంగా పైసలు వేసిన వాడికి చెప్తారు, కానీ వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ముందే తెలిస్తే చాలా నష్టాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? తండ్రి తల్లి వంశ సపిండికులు కానీ సమాన ఉదులు కానీ మిత్రులు ఉన్న వారు ఎవరైనా కానీ చనిపోయిన వారి ధనం తీసుకున్న రాజు గారు. అప్పుడు ఏమవుతుంది? మనకి డబ్బంతా కూడా ఏమవుతుంది? ఎవరు లేరనుకోండి, క్లెయిమ్ పెట్టానికి తెలియకుండా అలా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే ఆ రోజులో రాజులు, ఈ రోజులో ప్రభుత్వం అనుకోండి, ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నారు డబ్బులు. అన్క్లైమ్డ్ బ్యాలెన్స్ అంటారు. అంటే ఎవరు క్లెయిమ్ చేయలేదు దాన్ని. ఆ తర్వాత దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది, దాన్ని మళ్ళీ తెప్పించుకోవాలంటే. అందుకని నామినేషన్ ఇచ్చారు అనుకోండి ముందుగానే, ఏ ఇబ్బంది లేదు. అంటే నా తదనంతరం ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని. అది కూడా ఇంకో పెద్ద, అంటే ఇవన్నీ పెద్ద మనకి అవసరం లేదు, అయినా కూడా కొంత మీకు జలపాలనేటువంటి కోరిక అనమాట. బ్యాంకులో కూడా మీరు అంటే చాలా మందికి అవసరమైనటువంటి విషయం అనమాట. బ్యాంకులో మనం డిపాజిట్ చేసి డబ్బులు చేసి బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, ఇంతకుముందు లేదు కానీ ఈ మధ్యకాలంలో అందరూ అడుగుతున్నారు ఎవరి పేరు, నీకు తదనంతరం ఎవరి పేరు అని చెప్పి. ఎవరి పేరో రాస్తాం అనుకోండి, అక్కడ మీ తదనంతరం ఎవరికి చెందుతుంది ఆ డబ్బు? వాళ్ళకి చెందుతుంది. కానీ చట్ట ప్రకారము వాళ్ళకి చెందుతుంది అంటే బ్యాంకు వాళ్ళ సౌకర్యార్థము, లేదు అంటే చాలా కష్టమవుతుంది డబ్బులు మీకు ఇవ్వడానికి. అందుకని సౌకర్యార్థము సులభతరం చేసేందుకు ఈ పద్ధతి పెట్టారు. కానీ నీవు చట్టరీత్యా ఆ ధనము పైన నీకు సర్వ హక్కులు ఉండవు. నేను నీ పేరు చెప్పినంత మాత్రాన మిగిలిన వారు ఆ హక్కులు కోల్పోతారని కాదు. కాకపోతే నేను లేనప్పుడు ఆ డబ్బును సులభంగా నీ చెంతకు చేరుస్తారు. కాబట్టి నువ్వు కస్టోడిని అనుకోవాలి, నువ్వు అంతే. ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క వారసులు ఎవరికి వస్తుందో వాళ్ళు కన్నా క్లెయిమ్ పెట్టుకుంటే ఇంత డబ్బులు అతనికి పోయింది నాకు రావాలని చెప్తే మీకే వస్తుంది. అది దాంట్లో సందేహం లేదు. నామినేషన్ పెట్టేంత మాత్రాన అతనికి సర్వ హక్కులు ఉన్నాయని కాదు, ఆ డబ్బును సులభంగా తీసుకునేందుకు బ్యాంక్ నుంచి సౌకర్యం అంతే. కాబట్టి ఆ విధంగా రాజు కానీ పూర్వక్రియ చేయాలి. ఎందుకంటే ఆయనకి మొత్తం ఈ సంపద అంతా ఆయనకే పోతుంది, చనిపోయిన వారికి ఎవరు లేకపోతే. ఇంక మరి ఉత్తర క్రియలు మాత్రం ఎవరు చేయాలి? పుత్రులకు ఉన్నవారు కానీ దౌహిత్రులు అంటే కూతురు కుమారుడు కానీ వారి తనయులు కానీ చేయదగినవి. ఉత్తర క్రియలు మాత్రం వీళ్ళే చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ పూర్వక్రియలు ఉత్తర క్రియలు మధ్యమ క్రియలు ఉత్తర క్రియలు చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఉత్తర క్రియలు మాత్రం ఎవరు చేయాలి? పుత్రులు ఉన్నవారు కానీ దౌహిత్రులకు కూతురు కుమారుడు కానీ వారి తనయులు కానీ చేయదగినవి. కాబట్టి మృతదిన రోజున ఏకోదిష్టి విధానంగా ప్రతి సంవత్సరం స్త్రీలకు కూడా ఉత్తర క్రియలు చేయాలి. మృతాహానిచ కర్తవ్యా స్త్రీనాం అప్పి ఉత్తరా క్రియా. స్త్రీలకు కూడా ఉత్తర క్రియలు